బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ విచారణకు హాజరు కానున్నారు. రేపు ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్ కు చేరుకోనున్నారు. 10 గంటలకు విచారణకు రావాలని ఏసీబీ నోటీసులో పేర్కొంది. ఇప్పటికే ఒకసారి విచారించిన ఏసీబీ మరోసారి విచారణకు పిలవడంతో బీఆర్ఎస్ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. మే 26న విచారణకు రావాలని నోటీసుల్లో కోరగా అప్పటికే విదేశీ పర్యటన ఫిక్స్ అవ్వడంతో విదేశాల నుంచి వచ్చిన తర్వాత హాజరవుతానని చెప్పారు. ఈ మేరకు తాజాగా నోటీసులు అందుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ విచారణకు హాజరు కానున్నారు. రేపు ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్ కు చేరుకోనున్నారు. 10 గంటలకు విచారణకు రావాలని ఏసీబీ నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే ఒకసారి విచారించిన ఏసీబీ మరోసారి విచారణకు పిలవడంతో బీఆర్ఎస్ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. మే 26న విచారణకు రావాలని నోటీసుల్లో కోరగా అప్పటికే విదేశీ పర్యటన ఫిక్స్ అవ్వడంతో విదేశాల నుంచి వచ్చిన తర్వాత హాజరవుతానని చెప్పారు. ఈ మేరకు తాజాగా నోటీసులు అందుకున్నారు. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి రెండోసారి ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగింది. కొన్ని రోజుల క్రితం నోటీసులు జారీ చేసినప్పుడు అతను విదేశీ పర్యటనలో ఉన్నారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఏసీబీ విచారణకు హాజరవుతానంటూ కూడా ఈ విషయాన్ని తెలియజేయడంతో తను హైదరాబాద్ లోకి అడుగుపెట్టినటువంటి వెంటనే ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేసి రేపు 10 గంటలకు ఏసీబీ కార్యాలయం ముందు హాజరవ్వాలి, ఈ రేసింగ్ కేసులో అంటూ మాత్రం నోటీసులు అందజేయడం జరిగింది. రేపు 10 గంటలకు ఇప్పటికే కార్యకర్తలు కూడా సమాచారం ఇచ్చారు. కేటీఆర్ తమ పార్టీ నాయకులందరూ కూడా ఫార్ములా ఈ రేసింగ్ కేసులో రేపు తను ఏసీబీ ముందు హాజరు కాబోతా ఉన్నానని, ఎప్పుడు తను విచారణకు పిలిచినా ఏ రకమైనటువంటి ఆధారాలు అడిగినా పూర్తి వివరాలను నేను అందజేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ కూడా ట్విట్టర్ ద్వారా కేటీఆర్ ఈ విషయాన్ని ఇప్పటికే తెలియజేయడం జరిగింది. 50 కోట్ల రూపాయలు హెచ్ఎండిఏ ఖాతా నుంచి ఈ రేసింగ్ నిర్వాహకుల ఖాతాలోకి అఫీషియల్ గా వెళ్లినటువంటి డబ్బులు, దాంతో ఎలాంటి అవినీతి జరగలేదు, ఎలాంటి అక్రమాలు జరగలేదు. దాన్ని అడ్డుపెట్టుకుని కావాలని ఇప్పటి ప్రభుత్వం తప్పుడు కేసును పెట్టి తనను వేధించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉంది. ఇలాంటి ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని దర్యాప్తు సంస్థలకు తమకు నోటీసులు ఇచ్చినా విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. అన్ని రకాల సమాధానాలు ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా నేను ఖచ్చితంగా ఏసీబీ అధికారులకు సహకరిస్తాను. అడిగిన ప్రతిదీ కూడా నేను తెలియజేస్తానంటూ మాత్రం కేటీఆర్ ఈ విషయాన్ని ట్విట్టర్ రూపంలో తెలియజేయడం జరిగింది. కాంగ్రెస్ మాత్రం, దర్యాప్తు సంస్థలు మాత్రం ఈ 50 కోట్ల రూపాయలు కేబినెట్ ఆమోదం లేకుండా తను ఒక్క నిర్ణయాన్ని తీసుకొని ఇది ప్రజాధనం, ప్రభుత్వ ఆదాయాన్ని ఒకేసారి ఈ ఫార్ములా నిర్వాహకులకు ఈ డబ్బులు అందజేయడంపై మాత్రం అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయి అంటూ మాత్రం ఏసీబీకి అందినటువంటి ఫిర్యాదు పైన ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతా ఉంది. రెండోసారి కేటీఆర్ రేపు ఉదయాన్నే 10 గంటలకు ఏసీబీ కార్యాలయం ముందు హాజరు కాబోతా ఉన్నారు. హాజరైన కొన్ని గంటల పాటు కేటీఆర్ ని సుదీర్ఘంగా విచారణ జరిపి ఈ డబ్బుల వ్యవహారానికి సంబంధించి ఎవరి నిర్ణయం మేరకు ఇవన్నీ కూడా డబ్బులు బదలాయించాల్సి వచ్చింది, ఎవరి అనుమతి లేకుండా, ఆమోదం లేకుండా మీరు ఈ డబ్బులను ఎందుకు ఫార్ములా రేసింగ్ కంపెనీకి పంపించాల్సి వచ్చింది అనే దానిపై కూడా రేపు కేటీఆర్ ని క్వశ్చన్ చేసి, ఇప్పటికే ఈ కేసులో ఐఏఎస్ అధికారి, గతంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో పనిచేసినటువంటి అధికారి పేర్లను కూడా A1, A2, A3 కింది కూడా అధికారులు పొందుపడతారు. కాబట్టి ఈ అధికారులు కేటీఆర్ నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా మిగతా ఇద్దరిని కూడా నోటీసులు అందజేసి పిలిపి. అయితే రవితేజ, ఈ రేస్ కేసుకు సంబంధించి ఏసీబీ ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది? గతంలోనే కేటీఆర్ ని క్వశ్చన్ చేసినప్పుడు ఈ డబ్బులు బదలాయించడానికి గల కారణాలేంటి, మీరు సొంతంగా నిర్ణయం తీసుకోవడంలో ప్రభుత్వంలో కేవలం మీరు ఒక శాఖకు చెందినటువంటి వారే, ఇది కేబినెట్ ఆమోదం తీసుకోవాలి, ఈ డబ్బులు చెల్లించాలంటే అందరూ సహకారం, అందరూ మంత్రులు ఏకపక్షంగా నిర్ణయాన్ని తీసుకొని దీన్ని కేబినెట్ ఆమోదించిన తర్వాతే ఈ డబ్బులు మీరు ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో మళ్ళీ తిరిగి మీకు కమిషన్ రూపంలో డబ్బులు వచ్చాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల్లో నిజమెంత, మీరు హెచ్ఎండిఏ అకౌంట్ ద్వారా
బదిలీ చేసిన తర్వాత ఆ ఫారెన్ కంపెనీస్ ఎందుకు మళ్ళీ రెండోసారి ఈ రేసింగ్ నిర్వహించడానికి సిద్ధంగా లేకుండా పోయారు. ఇవన్నిటిపై కూడా ఏసీబీ అధికారులు రేపు కేటీఆర్ ని క్వశ్చన్ చేసి అతను ఇచ్చేటువంటి వాంగ్మూలాన్ని బట్టి తదుపరి ఏసీబీ అధికారులు దీనిపై చర్యలు తీసుకునేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఇప్పటికే బిఎల్ఎన్ రెడ్డి, ఆ తర్వాత అరవింద్ కుమార్ ఐఏఎస్ కూడా దీంట్లో అక్యూజ్డ్ కిందికి చేర్చి వీళ్ళందరినీ కూడా గతంలోనే విడివిడిగా ఒక్కొక్కసారి పిలిపించి విచారించడం జరిగింది. కేటీఆర్ ఇచ్చేటువంటి సమాధానాలను బట్టి ఈ కేసులో ఉన్నటువంటి మరో 2 నిందితులని సైతం మళ్ళీ ఏసీబీ నోటీసులు అందజేసి పిలిపించి వారిని కూడా విచారించేటువంటి అవకాశం ఉంది. అయితే రవితేజ ముందుగా తెలంగాణ భవన్ కి వెళ్లి ఆ తర్వాత ఏసీబీ విచారణకు హాజరవుతారు అన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఇప్పటికే కేటీఆర్ తన షెడ్యూల్ ని మీడియాకు రిలీజ్ చేయడం జరిగింది. ఉదయాన్నే 9 గంటలకు టీఆర్ఎస్ భవన్ చేరుకొని అక్కడి నుంచి కార్యకర్తల సమక్షంలో ఏసీబీ కార్యాలయానికి చేరుకుంటా ఉంటారు. గత విచారణ సందర్భంగా కూడా కేటీఆర్ సేమ్ ఇలానే వ్యవహరించారు. కార్యకర్తలు, ముఖ్య నాయకుల యొక్క సలహాలు సూచనలతో లీగల్ టీం ని కూడా పిలిపించుకొని వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని వారి నేతృత్వంలో ముందుకు కదిలేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ర్యాలీలకు, ధర్నాలకు, నిరసనలకు ఎలాంటి అనుమతి లేదు కాబట్టి కేవలం తమ అభిమాన రాజకీయ నాయకుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి భారీగా కార్యకర్తలు, నాయకులు తరలించేటువంటి అవకాశం ఉంటుంది. ఏసీబీ పరిసర ప్రాంతాల్లో ఎవరు కూడా ర్యాలీలు, ధర్నాలు నిర్వహించడానికి అవకాశం లేదు అంటూ కూడా గతంలోనే పోలీసులు గుంపులుగా ఉన్నటువంటి వారందరినీ కూడా అక్కడి నుంచి పంపించేస్తున్నటువంటి పరిస్థితి. స్వల్పంగా పోలీసులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా గతంలో వాగ్వాదం జరిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు రేపు దిగబోయేటువంటి ర్యాలీకి కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు ఈ రకంగానే హంగామా చేసి, ర్యాలీలు తీసి, ధర్నాలు చేసి, విచారణ పేరుతో వేధింపులకు గురి చేస్తా ఉన్నారంటూ మాత్రం ఏదైనా ఆందోళన వ్యక్తం చేస్తే వీళ్ళందరిపై కూడా పోలీసులు కేసులు నమోదు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కేటీఆర్ ని గత విచారణ సందర్భంగా 4-5 గంటల పాటు విచారించినటువంటి ఏసీబీ తిరిగి అవే క్వశ్చన్స్ ని కురిపించారు. అవే క్వశ్చన్స్ కి సమాధానం అడిగారు. తెలిసిన వాటికి అన్ని కూడా సమాధానం ఇచ్చాను. విచారణ కేవలం వేధించడానికే తప్ప ఈ కేసుని ముందుకు సాగించే విధంగా కనిపించలేదంటూ కూడా గత స్టేట్మెంట్ లో కేటీఆర్ అన్నటువంటి విషయాలు. రేపు జరగబోయేటువంటి విచారణలో కేటీఆర్ సొంత నిర్ణయంతో ఇది జరిగిందా, లేదా హెచ్ఎండిఏ నిర్ణయంతో ఈ డబ్బులు బదలాయించడం, ట్రాన్స్ఫర్ చేయడం, ఎవరి అనుమతి లేకుండా ఈ అమౌంట్ ని ఒకేసారిగా పెద్ద అమౌంట్ ని ఆ ఫారెన్ నిర్వాహకులకు అందజేయడంపై మాత్రం ఇంకొన్ని అనుమానాలు దర్యాప్తు సంస్థ ఏసీబీకి ఉంది కాబట్టి ఆ ఏసీఆర్ వివరాలను సేకరించిన తర్వాత మరో 2 నిందితులని కేటీఆర్ ఇచ్చేటువంటి సమాధానాన్ని బట్టి క్వశ్చన్ చేసి ఆ తదుపరి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.